నమస్తే అండి, దిస్ ఇస్ డాక్టర్ స్వాతి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు బ్రాంచ్. సో ఈరోజు ఈ వీడియోలో మగవారు సెమెన్ అనాలిసిస్ ఎప్పుడు చేయించుకోవాలి, లేదా మగవారికి ఎటువంటి పరీక్షలు ఉంటాయి ఒక ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు అనేది చూద్దామండి. సో ఒక కప్పులు వచ్చారంటే, ఒక భార్యాభర్త వచ్చారు హాస్పిటల్కి పిల్లల కోసం చూపించుకుందాము అనుకున్నప్పుడు ఖచ్చితంగా మగవారికి కూడా పరీక్ష చేస్తామండి. రొటీన్ బ్లడ్ టెస్ట్ చేస్తాము, దాంతోపాటు సెమెన్ అనాలిసిస్ అనేది కంపల్సరీగా చేస్తాం. ఫర్ సపోజ్ సెమెన్ అనాలిసిస్ చేసాము, సెమెన్ అనాలిసిస్లో ఏదైనా ప్రాబ్లం కనిపించింది అన్నప్పుడు మగవారికి ఇంకా పరీక్షలు అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలా కాదు, మగవారికి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ తక్కువగా ఉంది, లేదా ఎజెక్షన్ సరిగా అవ్వట్లేదు, ఎరెక్షన్ సరిగా అవ్వట్లేదు, ఎజాకులేషన్ ప్రాబ్లం ఉంది, ఇంకా ఏదైనా సమస్యగా ఉంది అన్నప్పుడు వాళ్ళు ముందే కన్సల్ట్ అయినారు అని అంటే వాళ్ళకి తగిన పరీక్షలు చేస్తారనమాట. అలా కాదు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నాం అనుకున్నప్పుడు కూడా మీరు ముందుగా కన్సల్ట్ అయ్యి పరీక్షలు చేయించుకోవచ్చు. వీర్యం పరీక్ష చేయించాము, సెమెన్ అనాలిసిస్ చేయించాము, దాంట్లో మనకి స్పర్మ్ అనేది కనిపించలేదు, 0 కౌంట్ ఉంది, ఏమీ కనిపించలేదు అన్నప్పుడు వేరే పరీక్షలు అనేది సజెస్ట్ చేస్తుంటాం. అంటే హార్మోన్ పరీక్షలు, రక్త పరీక్షలు కొన్ని చేయిస్తాము, స్కానింగ్ అనేది చేయిస్తాం. అంటే మనకి టెస్టిస్ అనేది నార్మల్ సైజ్గా ఉందా, ఇన్ఫెక్షన్ సైన్స్ ఏదైనా కనిపిస్తుందా, లేదా వాపు ఉందా, లేదా వారికోసీల్ ఉందా అనేది స్కానింగ్లో అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఎగ్జామినేషన్ చేస్తాము, దాంతోపాటు స్కానింగ్ అనేది చేయిస్తూ ఉంటాం. సో స్కానింగ్ చేయించాము, మనకి ఏది అబ్నార్మాలిటీ బయటపడలేదు, ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా ఉంది, లేదా రికరెంట్ అబార్షన్స్ అవుతూ ఉన్నాయి, వైఫ్ సైడ్ నుంచి చేసాం, హస్బెండ్ సైడ్ నుంచి ఇంకేదైనా చెయ్యాలా అనుకున్నప్పుడు రికరెంట్ అబార్షన్స్, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్, లేదా రికరెంట్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అలా ఉన్నప్పుడు, అజోస్పర్మియా ఉందంటే స్పర్మ్ కౌంట్ సరిగా లేదు అన్నప్పుడు, యంగ్ ఏజ్, ఎటువంటి హ్యాబిట్స్ లేవు, వేరే ఏం కాజెస్ కనిపించ అన్నప్పుడు క్యారియోటైపింగ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే క్యారియోటైపింగ్ అంటే డిఎన్ఏ టెస్టింగ్. డిఎన్ఏ టెస్టింగ్లో వై క్రోమోజోమ్ యొక్క మెయిన్ డిఎన్ఏ టెస్టింగ్ చేస్తాం, దాంతోపాటు వై క్రోమోజోమ్లో మైక్రో డిలీషన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది కూడా టెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అన్నీ నార్మల్ ఉన్నాయి, బట్ మనం అనుకున్నట్టు రికరెంట్గా అబార్షన్స్ అవుతున్నాయి, ప్రెగ్నెన్సీ లాసెస్ ఉన్నాయి, ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, లేదా ఐఓఐ ఫెయిల్యూర్స్ ఉన్నాయి అన్నప్పుడు స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది కూడా చేస్తూ ఉంటాం అనమాట. సో దాంట్లో కూడా మనకి ఎంత డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ రేటును బట్టి మనకు ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎంత ఉంది, దాని కరెక్షన్ ఎలా చేసుకోవాలి అనేది కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట. సో మేల్ సైడ్ తీసుకుంటే సెమెన్ అనాలిసిస్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్. అండ్ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ కూడా, అంటే వాళ్ళకి బీపీ ఉందా, డయాబెటీస్ ఉందా అనేది మనకి రొటీన్. ఒక్కొక్కసారి కొంతమంది రేర్ కేసెస్లో హీమోగ్లోబిన్ కూడా తక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమైనా వాళ్ళకి జెనెటిక్ కాజెస్ ఉన్నాయా అనేది కూడా రూల్ అవుట్ చేసుకోవడానికి రకరకాల ఇన్వెస్టిగేషన్స్ అనేది చేయిస్తూ ఉంటాం అనమాట. డిపెండ్స్ ఆన్ ద కండిషన్ని బట్టి టెస్ట్ అనేది కూడా మారుతూ ఉంటుంది. సింపుల్గా చేసే టెస్ట్ ఏంటి అని అంటే, మెయిన్ ఫస్ట్ థింగ్ సెమెన్ అనాలిసిస్. సెమెన్ అనాలిసిస్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే ఫర్దర్గా టెస్టింగ్ అనేది వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఇండికేటెడ్గా అని అంటే వాళ్ళకి ఏదైనా సిమ్టమ్స్ ఉన్నాయా అనే దాన్ని బట్టి కూడా టెస్టింగ్ అనేది చేస్తూ ఉంటారనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.